జూన్లో స్థానిక ఎన్నికలు మన సత్తా చాటాలి, బీఆర్ఎస్ను మళ్ళీ రానివద్దు అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటుండు. జూన్లో స్థానిక ఎన్నికలు ఉంటాయి కాబట్టి స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా మన బలాన్ని చూపెట్టుకోవాలంటుండు. మరి ఒకసారి చూద్దాం. మీటింగ్ అయితే జరిగినట్టుంది గట్టిగానే. చాలానే ముచ్చట్లు మాట్లాడారు కదా. బీఆర్ఎస్ను మళ్ళీ రానివ్వద్దు, ఏప్రిల్ 14 తర్వాత సర్కారుపై పోరు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏప్రిల్ 14 తర్వాతనే పోరు ఎందుకు నాకు అర్థమవుతుంది. మరి ఏదైనా ముహూర్తం ఫిక్స్ చేసుకురేమో. ఏప్రిల్ 14 తర్వాత సర్కారుపై పోరాట. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జూన్లో జరిగే అవకాశం ఉన్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పార్టీ మరింతగా బలోపేతం కావాలంటే ఎన్నికల్లో గెలుపు తప్పనిసరి అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం కిషన్ రెడ్డి అధ్యక్షతన ఆఫీస్ బేరాల సమావేశం నిర్వహించారు. సంస్థాగత ఎన్నికలు, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణ, పెండింగ్ మండలాల అధ్యక్షుల ఎంపిక, వన్ నేషన్ వన్ ఎలక్షన్, అటల్ శత జయంతి ఉత్సవాలు, ఆవిర్భావ దినోత్సవం, అంబేద్కర్ జయంతి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్రలు చేసిన 2 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచామని, అదే స్ఫూర్తితో స్థానిక ఎన్నికల్లో గెలవాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా బీజేపీని ఆదరిస్తున్నారని, రాష్ట్ర సమస్యలపై నాయకులు కార్యకర్తలు మరింత పోరాడాలని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, అందుకు అనుగుణంగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతే పూర్తిగా చేతులెత్తేసిందని ఫైర్ అయ్యారు. నేను ఒకటి చెప్పన్నా, సో జెన్యున్గా అవతల శత్రువులు వీక్ ఉన్నారు, వాళ్ళ ఎత్తుగడలు కరెక్ట్గా లేవు కాబట్టి మీరు గెలిచారు తప్పితే మీ ఎత్తుగడలు అద్భుతంగా ఉన్నాయని కాదు. మీ దాంట్లో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైపోయినాయి. అధ్యక్షుడు నువ్వా నేనా అన్న కుమ్ములాటలు ఎక్కువైపోయినాయి, వర్గాలు ఎక్కువైపోయినాయి. ఇది మీ భారతీయ జనతా పార్టీలో సఖ్యత లేదు కరెక్ట్గా అనేది ఖచ్చితంగా 100% నిజం, నగ్న సత్యం. ఇది మీరు ఎవరన్నా కాదన్న అలాంటిది జరుగుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఇక మనం గెలిచినాము ఈ రెండింటికి కానీ జబ్బలు గుద్దుకుంటే కరెక్ట్ కాదు. గెలిచిర్రు, హ్యాపీ, సో సంతోషపడుర్రి, దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం గట్టిగా చేయాలి. ఈ అంతర్గత రాజకీయాల వల్ల భారతీయ జనతా పార్టీ సర్వనాశనం అయిపోతుంది. ఎన్నికల హామీల అమలులో అక్కడ మరి బీఆర్ఎస్ స్థానికంగా సంస్థాగతంగా వాస్తవానికి మీకంటే గట్టిగానే ఉంది. బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థలలో వాళ్ళు కూడా సత్తా చూపే అవకాశం ఉంది. మరి అధికార కాంగ్రెస్ను స్థానికంగా బలంగా ఉన్న బీఆర్ఎస్ను కాదని భారతీయ జనతా పార్టీ మరి స్థానిక సంస్థలలో బలం చూపెడతాం మనం చూడాలి. నిజంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాప్రద్యమాన్ని చేపట్టాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మళ్లీ రాకుండా చేయడంతో పాటు కాంగ్రెస్ పైన పోరాడాలన్నారు. రాష్ట్రంలో బూత్, మండల, జిల్లా కమిటీలు పూర్తయ్యాయని, పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసుకోవాలని సూచించారు. ప్రజా పోరాటాలతో పాటు 100% కమిటీలు ఏర్పాటు పూర్తి చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 6న పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అలాగే ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరుబాటకు సిద్ధమవుతామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతరం జూబ్లీహిల్స్లో వికసిత్ భారత్ ఎంటర్‌ప్రెన్యూర్స్ నెట్వర్క్ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో పారిశ్రామికవేత్తల అభివృద్ధికి మార్గదర్శకంగా చేయడానికి వికసిత్ భారత్ ఎంటర్‌ప్రెన్యూర్ సంస్థను హైదరాబాద్లో ప్రారంభించినట్టు తెలిపారు. యువత పరిశోధనలు చేయాలని, తమ సొంత వ్యాపారాలను ప్రారంభించాలని ఆకాంక్షించారు. అలాంటి వారికి సరైన మార్గదర్శనం అవసరమని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, అసెంబ్లీ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో భారీ స్థాయిలో పారిశ్రామికవేత్తలు తయారు చేయడం అవసరమన్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత ద్వారా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.